దంపతుల పదవి విరమణ సందర్భంగా మరి వారిని సన్మానించుకోవడం జరుగుతుంది సార్. స్వాగతం, సుస్వాగతం. చాలా ధన్యవాదాలు సార్. సహృదయంతో మరి మా బుచ్చమ్మ దంపతులను సన్మానం చేసుకున్నారు. ధన్యవాదాలు సార్. Let's just stay locked away from life. వికాస్ గారికి ధన్యవాదాలు సార్. వికాస్ గారు మరి పుణ్య దంపతులు సన్మానం చేసుకోవడానికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కార్యక్రమ అధ్యక్షులు జంగయ్య గారు, ప్రస్తుత కార్యక్రమ అధ్యక్షులు రాధాకృష్ణ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి శుభాకాంక్షలు తెలియజేయడానికి చేసినటువంటి అతిథులు, వేదిక పైన ఆసీనులైనటువంటి గ్రామ పెద్దలు, ఇందాకే సర్పంచ్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్, అదే రకంగా మాజీ సర్పంచ్ లక్ష్మీ నరసింహారెడ్డి గారు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, జిల్లా కార్యదర్శులు శంకర్ గారు, బొడ్పల్లి రామలయ్య గారు, పిఆర్టీయు మండల అధ్యక్షులు పద్మమ్మ గారు, రాధాకృష్ణ రెడ్డి గారు, గ్రాటిట్యూడ్. అది నిజంగా తన యొక్క క్యారెక్టర్ని, బుచ్చమ్మ గారి యొక్క క్యారెక్టర్ని తను ఎంత సామాజిక బాధ్యతతో, ఎంత బాధ్యతాయుతమైన తల్లిగా, అంతే బాధ్యతాయుతమైన ఒక ఉపాధ్యాయురాలిగా తను ఏం నేర్పింది, సమాజానికి ఏం సంకేతం ఇచ్చిందో మనకు చాలా క్లియర్గా, కొన్ని మాటల్లో అయినా సరే చాలా క్లియర్గా తను ఎక్స్ప్రెస్ చేసింది. అదే రకంగా తన సేవ గుర్తిస్తూ ఇక్కడ ఉపాధ్యాయులు ఇన్వాల్వ్ అయ్యి చేసిన ఏర్పాట్లను చూస్తుంటే తన ఎంత కమిటెడ్గా, ఎంత అంకిత భావంతో, ఎంత మంచిగా ఉపాధ్యాయులతో ఉంటే ఈ రకంగా ఇన్వాల్వ్ అవుతూ ఇక్కడ ఉన్న వాతావరణాన్ని ఇంత ఆహ్లాదకరంగా, నిజంగా రిటైర్మెంట్ కి ఏమైతే తనకి ఇవ్వాలో ఆ రకంగా ఇస్తున్న ఉపాధ్యాయుల్ని, ఈ స్టాఫ్ ని, కడతాల్ స్టాఫ్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గట్టిగా మీరే మీ టీచర్లకు గట్టిగా సపోర్ట్ కొట్టాలి. గ్రేట్ ఈవెంట్ గా. సో తర్వాత మీరు ఒకటి చూడాలి, పిల్లలంతా చూడాలి. ఇక్కడ నేను మూడు ఈవెంట్స్ చూసిన. ఒకటి క్లాసికల్ ఈవెంట్, తర్వాత ఇందాక దేశభక్తికి సంబంధించిన ఒక ఈవెంట్, తర్వాత కల్చరల్, ఒక జానపదం. ఈ సంబంధించిన 3 ఈవెంట్లు చూస్తున్నా. వాళ్ళ కాస్ట్యూమ్స్ చూస్తుంటే, ఆ పిల్లలు వేసుకున్న కాస్ట్యూమ్స్ చూసుకుంటే నిజంగా అట్లాంటి కాస్ట్యూమ్స్ వేసుకొని అట్లాంటి డాన్స్ పర్ఫార్మెన్స్ కొరియోగ్రఫీ చేసి పర్ఫామ్ చేయాలి ఏదైనా ప్రైవేట్ స్కూళ్ళల్లో అంటే దాదాపుగా ఒక్కొక్కరి దగ్గర 2000 3000 తీసుకోకుండా మాత్రం అట్లాంటి పర్ఫార్మెన్స్ ఉండదు. కానీ ఈ కడతాల్లో ₹1 ఖర్చు కాకుండా మొత్తానికి మొత్తం బుచ్చమ్మ టీచర్లను పెట్టుకుండాలి, లేకపోతే ఆ స్కూల్ టీచర్లను పెట్టుకుండాలి, ఎవరు పెట్టుకున్నా సరే ఒకటే ఛాలెంజ్. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ప్రైవేట్ స్కూళ్ళల్లోకి వెళ్తే ఇంత కాన్ఫిడెన్స్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం రాదు. ₹1 ఖర్చు కాకుండా పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉండదు. ఏ రకంగా చూసుకున్నా సరే ప్రైవేట్ స్కూల్ పిల్లలు మా పిల్లలకు పోటీ కాదు అన్నట్టుగా చూపించిన ఆ పర్ఫార్మెన్స్ ని నిజంగా మనం అందరం మనస్ఫూర్తిగా అభినందించాలి. ఈ పర్ఫార్మెన్స్ ఇది న్యాచురల్ టాలెంట్. మా పిల్లల దగ్గర ఉన్నదంతా కూడా సహజత్వంగా, చాలా సహజత్వంగా, చాలా ఈజీగా నేర్చుకోగలిగే సామర్థ్యం, అట్లాంటి అన్ని ఇన్పుట్స్ వాళ్ళకి. ఎట్లాంటి పిల్లలకు ఏం చెప్పాలి, ఏం చెప్తే వీడు ఎక్కడ సెట్ అవుతాడు, ఏది కరెక్ట్ అని చెప్పేసి ఈ యొక్క సమాజంలో కలిసిపోయి వారి యొక్క సహజాతాలను వెలికి తీసే పని మా ఉపాధ్యాయులు చేసి. అందుకే ఈరోజు ఆందోళన, ఈ మాట ఎందుకు నేను ఇక్కడ చెప్పాల్సి వస్తుందంటే, ప్రైవేట్ స్కూళ్ళల్లో కనిపిస్తున్న బస్సు, టై, షూ
చూసి తల్లిదండ్రులు మోసపోయి ప్రైవేట్ స్కూల్లోకి పంపిస్తున్నారు. పిల్లలకు రావాల్సినంత నిజంగా ఇక్కడ ప్రైవేట్ పిల్లల్ని తీసుకొచ్చి గవర్నమెంట్ పిల్లలతో ఆటల్లో పెట్టినా, పాటల్లో పెట్టినా, చదువులో పెట్టినా, ఎక్కడ కూడా పోటీ పెడితే, ముఖాముఖి పోటీ పెడితే మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఒక ఉపాధ్యాయ సంఘ నాయకులు కూడా చెప్తున్న హామీ ఇస్తున్నా ఏంటంటే ఛాలెంజ్, మేము తప్పకుండా వాళ్ళను ఏ రంగంలో అయినా సరే ఓడగొట్టగలిగే సత్తా మా ఇక్కడ కూర్చున్న ఈ గవర్నమెంట్ పిల్లలకు ఉంది. ఉందా లేదా? ఉన్నదా లేదా? గట్టిగా సభలోటాలు మరి మనం చెప్పాలి కదా. సో ఇది ఈ రోజు గవర్నమెంట్ స్కూళ్ళు రోజు రోజుకు పిల్లలు తగ్గిపోతూ మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో పేదోళ్లకు విద్య దూరం అవుతుంది. మీరు చేయాల్సింది ఏంటంటే ఇంత పర్ఫార్మెన్స్ చూస్తున్నారు, బుచ్చమ్మ లాంటి టీచరు మీకు ఎట్లా విద్యాబుద్ధులు నేర్పిందో చూస్తున్నారు. కాబట్టి మీరేం చేయాలి? మీ తోటి పిల్లలు సాయంత్రం ఆడుకుంటారు మీతోని, కానీ ప్రైవేట్ స్కూల్లో వెళ్ళి ఫీజులు కట్టుకుంటారు. ఆ పిల్లలకు చెప్పాలి, అరే నీ స్కూల్లో ఏముందిరా, మా స్కూల్కి రా, ఒక్కసారి చూడు, మా స్కూల్లోకి రా, మా స్కూల్లోకి వస్తే మా టీచర్లు చెప్పే పాఠాలు చూడు, మేము చేసే కార్యక్రమాలు చూడు, మాలో ఉన్న శక్తిని చూడు, అప్పుడు నువ్వు ఇంకొకసారి ప్రైవేట్ స్కూల్ పోతావా లేదా అని చెప్పేసి మీరే చెప్పాలి. ఆ రకంగా చెప్తే ఈ గవర్నమెంట్ స్కూల్ స్ట్రెంత్ అవుతాయి. ఆ రకంగా తల్లిదండ్రులకు కూడా ఆ రకంగా నిజంగా మా స్కూల్లో చాలా బాగుంది అని మీరు చెప్తే, మా స్కూల్లో టీచర్లు చాలా బాగా చదువు చెప్తారని మీరు చెప్తే తప్పకుండా మన గవర్నమెంట్ స్కూల్ స్ట్రెంత్ అవుతాయి. ఈ రోజుల్లో చూస్తున్నాం, మొన్ననే ఒక సోషల్ మీడియాలో ఒకటి చూసిన, ఏం చేసిందంట, శివరాత్రి రోజు చికెన్ ఉండలేదని చెప్పేసి భర్త ఉరేసుకొని చచ్చిపోయినట్టు. ఈరోజు ఇంకొక సోషల్ మీడియాలో ఇంకో న్యూస్ చూసిన, ఒక తల్లి బిడ్డని చంపేసి పొయ్యిలో వేసిందట. అట్లనే చిన్నదానికి పెద్దదానికి ఆ రీళ్ళని చూసి జెన్జీ కిడ్స్ అంతా ఆ రీళ్ళని చూసి చాలా తొందరగా సమాజంలో చాలా తొందరగా అంటే ప్రాణం అంటే లెక్క లేనట్టుగా, విలువలు లేనట్టుగా, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ నేను చెప్పేది ఎందుకంటే, మేడం వాళ్ళ బాబు చెప్తే ఏం చెప్తూ, రోడ్డు దాటుతూ అక్కడ ముళ్ళ కంపుంది, నేను దాటి వెళ్ళగలుగుతాం, కానీ ఇంకొకరికి అది అపాయాన్ని చేస్తుంది, నష్టాన్ని చేస్తుంది, సామాజిక బాధ్యత ప్రవర్తించింది. ఇక్కడ మనమందరం ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నా అంటే, విలువలు అనేవి అడగంటిపోతున్నాయి. ఈ విలువలు చెప్పేది ఎవరు అంటే ప్రభుత్వ బడి, ఈ విలువలు చెప్పేది ఎవరు అంటే బుచ్చమ్మ లాంటి టీచర్లు. అట్లాంటి టీచర్లు మనకు కావాలి సమాజానికి. ఈ రోజు ఆ టీచర్లు లేకనే, అట్లాంటి మంచి మాటలు చెప్పే వాళ్ళు లేకనే సమాజం ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకొని వెంటనే తొందరపడి నిర్ణయాలు తీసుకొని వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మనకు కావాల్సింది విలువలతో కూడిన విద్య. మనకు కావాల్సింది ఎట్లాంటి కష్టంలో అయినా, ఎట్లాంటి నష్టంలో అయినా జీవితం చాలా గొప్పది అని చెప్పేసి ప్రజెంట్ చేసుకోగలిగిన అట్లాంటి విద్య నేర్వాలి. అట్లాంటి సమాజానికి చైతన్యం చేయాలి. అట్లా చేయగలిగినప్పుడు మాత్రమే. ఎందుకంటే చాలా విషయాల్లో ఈ మధ్యన మీరు అందరూ ఎక్కువ ఏడ స్పెండ్ చేస్తారు అంటే సోషల్ మీడియాలలో, రీళ్లలో, అక్కడిక్కడ చూస్తూ మీ యొక్క టైం అంతా అక్కడ వేస్ట్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా చాలాసేపు పుస్తకం చదవాలంటే, దాంట్లో ఉన్న విషయం తెలవాలంటే ఎంతసేపు చదవాలి? గంటనో 2 గంటలు చదవాలి. కానీ రీల్ చూస్తే ఎంతలో విషయం తెలుస్తుంది, ఒక్క నిమిషంలో ఇట్లా రీల్ తీసే విషయం అంతా తెలిసిపోతుంది. కాబట్టి ఇట్లా తొందరపడి అంత ఇన్స్టాంట్ గా వెంటనే ఏదైనా అయిపోవాలనే ఆలోచనతో తయారవుతూ ఆ రకంగా విలువలన్నీ అంతే రకంగా డిగ్రేడ్ అవుతూ మనం యొక్క సమాజానికి చాలా నష్టం చేస్తున్న పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మనం చేయాల్సింది విలువలతో కూడిన విద్య నేర్చుకోవాలి. ఉపాధ్యాయుల విలువలు విద్యార్థులకు చెప్పాలి. తల్లిదండ్రులుగా సామాజిక బాధ్యతకు కూడా ఆ రకంగా పిల్లల్ని మనం మోటివేట్ చేసేట్టుగా ఉండాలి. ఇదంతా మన కడతా స్కూల్లో బాగానే జరుగుతుంది. మా దగ్గర టీచర్లు కూడా వచ్చారు. టీచర్లు చాలా మంది వచ్చారు. సార్ టీచర్ నాయకులుగా, ఉపాధ్యాయ సంఘం నాయకులు కదా, మరి టీచర్లకు జరుగుతున్నది ఏంది, ఏమన్నా లాభమైందా నష్టమైందా అంటే, టీచర్ 36 సంవత్సరాలు పనిచేసింది. 36 సంవత్సరాలు పనిచేసి తను కడుపు కట్టుకొని కొంత జమ చేసుకున్నది. ఎక్కడ జమ చేసుకున్నది అంటే GPF లో జమ చేసుకుంది, TSDA లో జమ చేసుకున్నది. అదే రకంగా ఇన్ని సంవత్సరాలు పనిచేసినందుకు కొంత గవర్నమెంట్ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ రావాల్సి ఉంది. కానీ
గవర్నమెంట్ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ రావట్లేదు. ఇక్కడ మిగతా సమాజం, పౌర సమాజం ఉంది కాబట్టి చెప్తున్నాం. మేము 36 సంవత్సరాలు కష్టపడి దాచిపెట్టుకున్న డబ్బుల్ని కూడా ఇవ్వట్లేదు గవర్నమెంట్. మేము ఎందుకోసం దాచిపెట్టుకున్నాం, ఎవరి కోసం దాచిపెట్టుకున్నాం? మా యొక్క కష్టాన్ని దాచిపెట్టుకుంటే ఆ డబ్బులు రావట్లేదు. నిజానికి టీచర్లు అంటే చాలా బాగా వస్తున్నాయి, చాలా డబ్బులు ఉన్నాయనే ఒక అపోహ సమాజంలో ఉంది. కానీ మరి మంచి ఆలోచన చేయాలని చెప్పేసి, మంచి చేస్తారని చెప్పేసి నమ్ముతూ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు మరొకసారి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మిత్రులారా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ గోపాల్ నాయక్ సార్. సామాజిక విలువలు పదవి విరమణ పొందుతున్నటువంటి బుచ్చమ్మ మేడం గారికి, అదేవిధంగా కార్యక్రమానికి సభాధ్యక్షులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జంగయ్య గారు, అదేవిధంగా ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి రాధాకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఉపాధ్యాయులు, ముఖ్యంగా యూనియన్ సభ్యులు గోపాల్ నాయక్ గారు, అదేవిధంగా ఎంఈఓ గారు, వేదిక ముందున్నటువంటి పెద్దలు, విద్యార్థులు, అదేవిధంగా మేము ఒకనాడు అక్కడ కూర్చున్నటువంటి మమ్మల్ని ఈరోజు వేదిక మీద నిల్చొని మాట్లాడే విధంగా తీర్చిదిద్దినటువంటి మా గురువర్యులకు, అదేవిధంగా అన్యదా భావించొద్దు ఎవరి పేర్లన్నా చెప్పకపోతే మా దాసన్న గారికి, అదేవిధంగా మా చెల్లెలు విశ్వజ గారికి, ఎవరు అన్యదా భావించొద్దు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి మీకు ఈరోజు పదవి విరమణ శుభాకాంక్షలు ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాను. దాదాపు ఒక 35-36 సంవత్సరాల నుండి సుదీర్ఘంగా తన ప్రస్థానంలో ఎంతో మందిని విద్యావంతులను, ఎంతో మందిని ఉన్నత స్థాయిలకు ఎదిగే విధంగా తీర్చిదిద్దినటువంటి వారి కృషి అనేది మరువలేనిది. ఎందుకంటే ఇప్పటివరకు చాలా మంది మాట్లాడుంటారు. వారు చేసినటువంటి వారి ఈ 37 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎంతోమంది డాక్టర్లు, ఎంతోమంది ఇంజనీర్లు, ఎంతోమంది లాయర్లు, ఎంతోమంది రాజకీయ నాయకులు, అదేవిధంగా ఎంతోమంది టీచర్లు తయారై ఉంటారు. మరి వారు విద్య ఒక్కటే కాకుండా ఆ ప్రస్థానంలో క్రమశిక్షణ, బాధ్యత, మరి పెద్దవారి వైపు ఉండాల్సినటువంటి గౌరవ మర్యాదలు కూడా నేర్పించడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను చాలా రోజుల నుండి రిటైర్మెంట్ ఫంక్షన్స్ చాలా అటెండ్ అయినా, కానీ ఈరోజు ఇంత గ్రాండ్గా ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ చేయడం అనేది ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులు ఎవరైతే నాకు తెలియదు, కానీ మరి నిర్వాహకులకు ప్రత్యేకంగా మరి కడతాల్ గ్రామం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక మంచి ఫెస్ట్ లాగా, జీవితంలో గుర్తుండిపోయేటువంటి ఒక శుభదినంలాగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులకు, అదేవిధంగా భాగస్వాములైనటువంటి భాగస్థులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మేడం ఇక్కడ ప్రమోషన్లో, ట్రాన్స్ఫర్లో ఇక్కడ వచ్చినప్పుడు దాదాపుగా మేము ఒక 6 months అట్లా ఉండే మా టెన్యూరు. తర్వాత మేము మా చైర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక 2 years గ్యాప్ వచ్చింది. కొత్త పర్సన్ చైర్ తీసుకున్నారు ఇప్పుడు సర్పంచ్గా. బట్ ఎనీహౌ ఈ స్కూల్తో ఒక మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో కడతాల్ని, కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి జెడ్పిహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలల్లో, అదేవిధంగా యూపీఎస్ స్కూల్స్ కానీ ఇంకా వేరే అదర్ గవర్నమెంట్ స్కూల్స్లో అయితే ఇంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, ఇంత మంచి గ్రౌండ్, ఇంత మంచి అట్మాస్ఫియర్, బిల్డింగ్స్, ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి కోఆపరేటివ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అంటే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా ఈ పాఠశాలకు విద్యకు సంబంధించినటువంటి అంశాలలో సహాయ సహకారాలు అందిస్తూ మరి నిరుపేద విద్యార్థులకు విద్యను మంచిగా అందించాలనేటువంటి లక్ష్యంతో ఏదైతే పనిచేస్తున్నారో అది చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మరి చాలా గర్వంగా కూడా ఉంది. మరి ఈరోజు బుచ్చమ్మ మేడం గారు పదవి విరమణ పొందుతున్నారు. మేడం, మీ యొక్క ఉద్యోగానికి మాత్రమే రిటైర్మెంట్, మీ యొక్క సేవలు ఖచ్చితంగా మా గ్రామానికి ఉండాలి, అదేవిధంగా మా ఊరు పాఠశాలకు ఉండాలి, మా ఊరు విద్యార్థులకు ఉండాలి. మేము కూడా నిత్య విద్యార్థులమే, ఎందుకంటే మమ్మల్ని కూడా విద్యార్థులుగా భావించి మరి యొక్క మీ అనుభవాలు, అదేవిధంగా మీ యొక్క బ్లెస్సింగ్స్ అనేది మా మీద కూడా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఎందుకంటే విద్య అనేది
ఒక రోజుతోటి ఒక స్టేజ్ దగ్గర ఆగిపోయేటువంటి విషయం కాదు ఇది. ఇది ఒక నిరంతర ప్రక్రియ. అంటే మనం చదువుతూ ఉంటే జ్ఞానం అనేది ప్రతిరోజు మనము అలవాటు చేసుకోవాలి సంపాదించుకోవడానికి. ఎందుకంటే మనం ఎంత ఆస్తి సంపాదించినా, అదేవిధంగా ఎన్ని డబ్బులు సంపాదించినా, ఏ రకంగా అభివృద్ధి చెందినా అవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బట్ మనలో ఉండేటువంటి మేధాశక్తి, అదేవిధంగా జ్ఞానము, చదువు మాత్రమే శాశ్వతంగా చిరస్థాయిగా మన వెంట ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మీరు దాదాపుగా 2 సంవత్సరాల నుంచి మా గ్రామానికి, అదేవిధంగా ఈ పాఠశాలకు, అదేవిధంగా 37 సంవత్సరాలుగా మీ ప్రస్థానంలో మీరు అందించినటువంటి సేవలకు మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి భవిష్యత్తులో మీ యొక్క రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఆరోగ్యంగా మీరు అనుకున్న విధంగా ఉండాలని చెప్పి, మరి అవన్నీ కూడా మీకు ఆ భగవంతుడు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి కడతాల్ గ్రామం తరఫున మీకు ప్రత్యేకంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ పాఠశాల యాజమాన్యానికి, అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అదేవిధంగా ఇతర ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు.
ఆర్ కిరణ్ చక్కటి ఉంటే ప్లేస్ ఉంటే కూర్చోండి. ప్రగతి గదిలో Correct. రాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. ముందుకేయండి సార్. రాజు పెద్ద భేదము చూపని ఉపాధ్యాయులారా, రాజు పెద్ద భేదము చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగగనులారా, తరగతి గదిలో తలరాతలు మా చేతి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మా చేతి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. 5 ఏళ్ల వయసులోన పలక బలపంతో మొదలు పయనం, గర్ల్స్ హై స్కూల్ చలంచలుగా మేమెత్తుతుంటే ముగిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగంటూ మము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నురిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మా చేతి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు, డాక్టరు కలెక్టరు ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, మీ నుండి విద్య నేర్చినోళ్ళయా ఒకనాటి మీ శిష్యులేనయా. తరగతి గదిలో తలరాతలు మా చేతి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. మీరిచ్చిందే జీవితం పచపెన్నుతో పెట్టే పుస్తకం, సమాజంలో ఈ గౌరవం 10 మందిలో గొప్పగా బ్రతకడం. ఎట్ల తీరునో మీరుణం మేమిస్తే చల్లులో. గది గదిలో తలరాతలు మా చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. థ్యాంక్స్, నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చారు. వెరీ గుడ్. మరి బుచ్చమ్మ టీచర్ యొక్క బంధువులు, మిత్రులు, శ్రేయభిలాషులు అందరూ కూడా చక్కగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు యూపీఎస్ బాయ్స్ మల్లయ్య సార్ అండ్ వాళ్ళ యొక్క టీచర్స్ బృందం సన్మానాన్ని నిర్వహించుకుంటారు. తర్వాత మేడం గారి యొక్క శ్రేయభిలాషులు, కుటుంబ సభ్యులు సార్ వారిని సన్మానం చేసుకుంటున్నారు. తర్వాత రాజస ప్రధానోపాధ్యాయురాలు జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ మేడం గారు వాళ్ళకి ఉపాధ్యాయ బృందం మేడం గారిని బుచ్చమ్మ మేడం, చంద్రమోహన్ పుణ్య దంపతులను సన్మానం చేసుకోవడానికి వచ్చేశారు. వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. జనార్దన్ రెడ్డి సార్ కొంచెం లంచ్ దిక్కు ఒక్కసారి పోండి, ఎక్మల్ సార్ని తీసుకోకండి. హర్తాల్ బాయ్ మీది, మీకు ఇన్ఛార్జ్ లేనిది ఇక్కడ వచ్చి కూర్చోబెట్టండి, ఓకేనా? ఇంకా కొద్దిసేపు రాయస ప్రధానోపాధ్యాయురాలు అరుణా మేడం గారు జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ కడతాల్ గారు మేడం గారి దంపతులను ఘనంగా సన్మానం చేసుకుంటున్నారు. ధన్యవాదాలు మేడం.
ఇక్కడే పనిచేసిపోయాను. అయినప్పటికీ ఇక్కడ అంతా కోతలు ఉన్నారు కాబట్టి నాకు కొంచెం పేర్లు తెలియదు. సభాధ్యక్షులుగా ఉన్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు జంగేశ్వర్ గారు, మరి మీ ఉపాధ్యాయ బృందం అందరికీ కూడా ముందుగా చక్కటి ఏర్పాట్లు చేసినందుకు వారందరికీ ముందుగా నేను చాలా అభినందిస్తున్నాను. పిల్లలు నేను చాలా లేటుగా వచ్చాను, చక్కటి ప్రోగ్రామ్స్ చేశారు. ఎక్కడ కూడా నేను ఎన్నో ప్రోగ్రామ్స్ అటెండ్ అయినప్పటికీ కూడా ఆ సెలెక్షన్ అనేది, ఆ పాటల సెలెక్షన్ కానీ, ఆ కాస్ట్యూమ్స్ కానీ చాలా బాగున్నాయి. నేను గతంలో పనిచేసిన పాఠశాల చూసిన పాఠశాలలో ఇట్లా ప్రోగ్రామ్స్లలో చూస్తే ఎక్కడైనా అమ్మాయిలు ముందుంటారు. ఇది బాయ్స్ ఫస్ట్ కో ఎడ్యుకేషన్ చూశాను నేను. ఇదే కడతాల్లో చాలా రిటైర్మెంట్ ఫంక్షన్ చూశాను, ఇంకా చాలా బాగా చేశారు. అబ్బాయిలను ముందంగా ఆహ్వానించారు. నేను పనిచేసే స్కూల్లో కూడా నేను యాజ్ అ టీచర్గా పిల్లల్ని ఎప్పుడు బాయ్స్ని ఎంకరేజ్ చేస్తుంటారు. బాయ్స్ వెనక్కి వెళ్ళిపోతుంటారు. ఎందుకో ఇక్కడ ఏ స్కూల్లో చూసినా కానీ బాయ్స్ ప్రతి దాంట్లో వెనక్కి వెళ్ళిపోతున్నారు, సిగ్గుపడుతుంటారు. కానీ ఇక్కడ చూసిన తర్వాత నేను ఫస్ట్ టైం నేను అందుకోసమే నా పిక్స్ ఫొటోస్ తీసుకోవడం జరిగింది. పిల్లలందరూ చక్కగా ఫొటోస్ కాస్ట్యూమ్స్ చక్కగా వేసుకొని చాలా ధైర్యంగా డేర్గా చక్కటి పాటలు సెలెక్షన్ చేసుకున్నారు. సార్ వాళ్ళందరినీ నేను ముందుగా ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి వాళ్ళ ఉపాధ్యాయ బృందం కూడా. ఇంకో ఇక్కడ ముఖ్యమైన విషయం, మనం ఇక్కడ విచ్చేసిన కార్యక్రమం ఏంటంటే బుచ్చమ్మ టీచర్ గారి యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చాం. కానీ బుచ్చమ్మ టీచర్ గురించి మాట్లాడాలంటే అసలు నాకు టీచర్తో పరిచయం, ఇక్కడ పాత టీచర్స్ అందరూ కూడా చాలామంది వచ్చారు. 20-25 ఏళ్ళ పరిచయం మాకు. 2005 అంటే 25 ఏళ్ళ పాత పరిచయం. నేను ఇక్కడ 2015 వరకు కూడా ఇక్కడే ఉన్నాను కాబట్టి టీచర్తో పరిచయం ఉంది నాకు. వాళ్ళ ఫ్యామిలీ పరంగా కూడా అందరి పిల్లలతో కూడా, పిల్లలు చిన్నప్పటి పిల్లల నుంచి వాళ్ళందరినీ చూశాను. మరి మేడం మనసు, అమ్మ మనసు అయినా ఎప్పుడైనా కఠినంగా ఉంటుందేమో పిల్లల పట్ల, కానీ తన తల్లి మనసు మా పట్ల కానీ, టీచర్స్ పట్ల కానీ, తర్వాత స్నేహితుల పట్ల కానీ ఎప్పటితో మాట్లాడిన టీచర్ సరే సరే మంచిది, సరే మంచిది అని ఆ మాటలో ఎంత మధురంగా, ఎంత ప్రేమగా, ప్రతిదాన్ని ఎంత పాజిటివ్గా తీసుకునేదంటే ఎక్కడ కూడా ఆ టీచర్ మాటల్లో నెగిటివ్నెస్ అనేది నేను చూడలేదు. ఆమె ఎవరికైనా ఏదైనా బాధ కలిగింది, ఎవరికైనా కష్టం వచ్చింది, ఏదైనా ఇబ్బందిగా ఉందంటే ఆమెతో మనం మాట్లాడితే అసలు తనే ఆ కన్నీళ్లను మనలోని బాధలు తనే మనకి ఇట్లా భగవంతుడు ఇట్లా మన బాధను తీసుకొని పక్క వాళ్ళకి ఎట్లా ఇస్తాడో టీచర్ అట్లా ఆదరించి మాట్లాడేది. ఆ మాట యొక్క నేను దగ్గర నుంచి కూడా చూశాను. ఆ పర్సనల్గా టీచర్తో మాట్లాడినప్పుడు బస్సులో మేము కలిసి జర్నీ చేసేవాళ్ళం. టీచర్తో కలిసి పని చేయకపోయినా పక్క స్కూల్లోనే పనిచేసాను కాబట్టి ఒకటే కాంప్లెక్స్లో ఒకే బస్సులో చాలా ఏళ్ళు జర్నీ చేసాము. మేమంతా టీచర్స్ అందరం చాలా, కానీ మేమందరము కూడా టీచర్ విషయంలో చాలా మృదువైన మెత్తటి మనసు, దూది లాంటి మనసు అంటే బుచ్చమ్మ టీచర్ గారిది. మరి ఆమె యొక్క ప్రవర్తన తీరు కానీ, నడవడి కానీ, ఆమె పెంపకం కానీ, పిల్లలు కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ పిల్లలు కూడా చూశాను. చాలా చక్కటి పిల్లలు, వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు చాలా కష్టపడ్డారు. మరి పాఠశాలలో కూడా ఆ టీచరు ఎంతో కష్టపడి పిల్లలకు చదువు చెప్పాలని చాలా ప్రయత్నం చేసేది. మరి అట్లాంటి టీచర్ గారి యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ను ఈరోజు ఇక్కడ కడతలో ఉందంటే నేను ఈరోజు హైదరాబాద్ నుంచి లీవ్ పెట్టుకొని సెలవు పెట్టుకొని తప్పకుండా రావాలని టీచర్ని ఎప్పటి నుంచి అడుగుతున్నాను. మేడం రిటైర్మెంట్ ఫంక్షన్ ఎప్పుడు అని టీచర్ని అడిగి తప్పకుండా రావాలని వచ్చాను. టీచర్కి చక్కటి ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుతూ, టీచర్ ఇలానే సర్వీస్ చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ అవకాశం ఇచ్చినందుకు అందరూ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడడం, కానీ చక్కటి ముత్యాలాంటి పిల్లలు, తనకు ఎంతో ఉన్నతమైన మనసు, ఆ ఉన్నతమైన మనసు దగ్గర పిల్లలు కూడా చక్కగా ఎదిగి పెద్దవాళ్ళు అయ్యారు. మరి టీచర్ కూడా ఇక్కడ సర్వీస్ చేసిన, ఇక్కడ ఉపాధ్యాయ బృందం కూడా టీచర్తో ఉన్న సన్నిహితం చూస్తుంటే చాలా తక్కువ టైం టీచర్ వచ్చింది. మాకు ఈ అవకాశం రాలేదు. నేను ఎల్ఎఫ్ఎల్ తీసుకున్నందుకు నాకు హై స్కూల్కి రావడం, టీచర్ ఎల్ఎఫ్ఎల్ తీసుకుందామని ఆలోచన ఉన్నప్పుడు వద్దు టీచర్, హై స్కూల్కి వెళ్తే కొంత మనం పిల్లల్ని బాగు చేయగలుగుతాం, కొంత యూత్ని కొంచెం బాగు చేయగలుగుతాం, వాళ్ళు మోటివేట్ చేయగలుగుతాం. మనం మన యొక్క మాటల ద్వారా మనం మన యొక్క సమాజాన్ని బాగు చేసుకోవాలంటే హై స్కూల్కే వెళ్ళాలి టీచర్. ప్రైమరీలో పిల్లల్ని మనం ఎంత చెప్పినా కొంతకాలం మర్చిపోతాం. అదే హై స్కూల్లో మనం వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళని చేంజ్ చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం హై స్కూల్లో తీసుకోవాలి టీచర్ అని చెప్పాను నేను. అది టీచర్ల విషయంలో నిజమైపోయింది, నా విషయంలో మైనస్ అయిపోయింది. నాకు కూడా ఇంకో 2 ఏళ్ళు సర్వీస్ ఉంది. థ్యాంక్ యూ టు ఆల్ స్టాఫ్ అందరికీ సార్. మరి బుచ్చమ్మ మేడం గురించి మనం ఎంత తక్కువ చెప్పుకున్నా ఎక్కువ చెప్పుకున్నా మేడం యొక్క మనస్సు చాలా సున్నితమైనటువంటిది. అదేవిధంగా డ్యూటీ విషయంలో ఏనాడు కూడా వెనక్కిపోయేటువంటి వ్యక్తి కాదు. సమయపాలన నిక్కచ్చిగా పాలించేటువంటి వ్యక్తి.
అమ్మగానే భావిస్తాం, పెద్దమ్మగా. అమ్మల కన్నా అమ్మ మూలపుటమ్మ, పెద్ద అమ్మ మా అమ్మ. ఈ అమ్మను మొన్న జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేము పాదపూజ కూడా చేసినాం మా స్కూల్లో. ఎందుకంటే ఈమె కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షిని కన్నా అమ్మ, పెద్ద అమ్మ, అమ్మ మా బుచ్చమ్మ. మరి మా బుచ్చమ్మని గురించి ఎంత పొగిడినా కూడా తక్కువనే. మరి ఈ సందర్భంగా ఇంకెవరైనా సన్మాన కార్యక్రమాలు జరుపుకుంటే మరి వాళ్ళకి బంధువులు కానీ, మిత్రులు కానీ, శ్రేయభిలాషులు కానీ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. హృదయపూర్వక అభినందనలు మేడం. మీరు చూపిన క్రమశిక్షణ, నిజాయితీ, కర్తవ్య నిబద్ధత అనేక మందికి ఆదర్శంగా నిలిచారు. మీ సేవలు ఎప్పటికీ మరవలేనివి. మీ బోధనతో, మార్గదర్శకత్వంతో ఎంతో మంది విద్యార్థులు మంచి స్థాయికి చేరుతున్నారు. మీలాంటి గురువు గారిని పొందడం మా పాఠశాల పిల్లల అదృష్టం. కలిసి ఆనందంగా, ఆరోగ్యంగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారని కోరుతున్నామండి. మీ విరమణ జీవితం సుఖశాంతులతో, ఆనందాలతో నిండిపోవాలని కోరుకుంటూ ఆమెను కలిసాం. ఆ రోజుల్లో గవర్నమెంట్ జాబులో జైన్ రావడం అంటే ఈరోజు ఏ విధంగా భావించేవారు అంటే ప్రైవేట్ స్కూల్లో జైన్ అనేటువంటి. అంటే ఎందుకంటే అప్పుడు అంత ప్రాముఖ్యత ఉండేది కాదు. గవర్నమెంట్ జాబ్ చేయడము, ఇక్కడ ఊర్లోకి జాబ్ చేయడము, తర్వాత తక్కువ శాలరీకి చేయడము, తర్వాత 2 ఏళ్ళు అప్రెంటిస్ ఉండి, అలాంటి సందర్భంలో కూడా ఆమె ఓపికతో, సహనంతో రెగ్యులర్గా వివిధ ప్రాంతాల్లో వాళ్ళ సర్వీస్ని అందించి మంచి విద్యను అందించినారు. మరియు దాంతో పాటు వాళ్ళ యొక్క చిన్న పిల్లల నుండి కూడా అన్ని సంసార బాధ్యతలు వేసుకుంటూ మరి ఏ ప్రాంతంలో ఉన్నా కానీ ఆ ప్రాంతానికి వచ్చి రెగ్యులర్గా విద్యాబోధన చేశారు. వాళ్ళ పిల్లలు ఇప్పుడు కూడా ఉన్నత విద్యను అభ్యసించి మంచి సెటిల్గా ఉన్నారు. మరి ఈ పదవి విరమణకు విచ్చేసినటువంటి ఈ ప్రత్యేకంగా ఈ కళాశాల, ఈ స్కూల్ నుంచి రిటైర్మెంట్ పోతున్నారు. ఈ స్కూల్ తరఫున హెచ్ఎం గారికి మరియు సహతోటి ఉపాధ్యాయుల గారికి నా తరఫున ఈ కార్యక్రమానికి విజయవంతంగా జరుగుతున్నందుకు నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వదిన గారు వివిధ ప్రాంతాల్లో వర్క్ చేశారు. మరి ఈ వివిధ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పేరు పేరున. మరియు ప్రత్యేకంగా మన బంధుమిత్రులు, వదిన గారి బంధుమిత్రులకు ఈ కార్యక్రమానికి హాజరైన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు నాకు జాబ్ రాకముందు నుంచి కూడా మేము అమన్గల్లో ఉండేవాళ్ళము. తను అప్పుడు గర్ల్స్ హై స్కూల్లో పనిచేస్తుండే. అప్పటి నుంచి తను నాకు తెలుసు. తర్వాత నేను ఫస్ట్ అపాయింట్మెంట్ 96 అమన్గల్లే. అప్పటి నుంచి తెలుసు. అప్పుడు ఎలా ఉందో తను ఇప్పుడు కూడా అలాగే ఉంది. తర్వాత మళ్ళీ నా కాంప్లెక్స్లో చేసింది. మొన్న ప్రమోషన్ వచ్చేటప్పుడు అసలు యాక్చువల్గా నా స్కూలే తీసుకోమని అడిగాను నేను. కాకపోతే నా స్కూల్ ఇంకో టీచర్ తీసుకోవడం వల్ల నెక్స్ట్ ఈ స్కూల్కి వచ్చేసింది. ఇక్కడ రిటైర్డ్ అయిపోతుంది. అయితే మేడంను చూసి నేను ఇన్స్పైర్ అయిన విషయం ఏంటంటే ఎప్పుడూ కూడా బాధపడ్డట్టుగా కానీ, కోపం వచ్చినట్టుగా కానీ అస్సలు లోపల కూడా ఉండదు అనే అనుకుంటాను నేను. అంత హ్యాపీగా ఉంటుంది. ఎక్కువపల్లిలో పనిచేసేటప్పుడు బాగా చూశాను. మేము హై స్కూల్ యువతల పక్కన నా రిక్వెస్ట్ మీదనే ఆ స్కూల్కి వచ్చింది. ఒక 1 year డిప్యుటేషన్ చేసింది. అక్కడ స్ట్రెంత్ ఎక్కువ ఉన్నది, టీచర్స్ తక్కువ ఉన్నారు. అక్కడ ఉన్న ఒరిజినల్ టీచర్ కన్నా కూడా బుచ్చమ్మ టీచర్ను బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఎక్కువపల్లి పిల్లలు. తను వెళ్ళిపోతుంది అనగానే ఆ లాస్ట్ డే కూడా ఫీల్ అయిపోయారు అనమాట. తను స్కూల్కి అంత దూరం నుంచి వస్తుంది అనగానే హ్యాపీగా, సంతోషంగా పిల్లలు ఎదురుగా వెళ్ళేవాళ్ళు. అంటే ముందుగా నేను తనకన్నా ముందు చూసింది మా దగ్గర
పార్వతమ్మ టీచర్ అని నేను చిన్నప్పుడు ఉండేదే. ఆ టీచర్ని మేము బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. తను చెప్పిన స్టోరీస్ కూడా నాకు ఇప్పటి వరకు అలాగే గుర్తున్నాయి. తర్వాత నెక్స్ట్ నేను హైమావతి టీచర్ అని చూశాను, మా ఫాదర్ వాళ్ళ డిపార్ట్మెంట్ వైఫ్. ఆమెను అంత బాగా చూస్తాను. తర్వాత నేను బుచ్చమ్మ టీచర్ని చూస్తాను ఇంతవరకు. తర్వాత పిల్లలతోటి మమేకం అవుతూ బాగా ఎంజాయ్ చేస్తూ తను చెప్పడానికి టీచింగ్ అనేది బాగా ఎంజాయ్ చేసేది. ఎక్కడ కూడా భారంగా ఫీల్ అవ్వకుండా బాగా ఎంజాయ్ చేస్తూ చెప్పేది. తర్వాత చిన్నపిల్లలు ఎలాగ యాక్షన్ చేస్తారో వాళ్ళతో పాటు తను అలాగే, అంటే పెద్దవాళ్ళలాగా కూర్చోకుండా వాళ్ళతో పాటు కింద కూర్చొని వాళ్ళు ఎలా డ్యాన్స్ చేయడం కూడా కొంతవరకు చూయించుకుంటూ చేసేది. అందుకని పిల్లలు బాగా ఎంజాయ్ చేసేవారు. ఇలాంటి టీచర్లు ప్రైమరీ స్కూళ్ళల్లో ఉంటే బాగుంటుందని నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది అనమాట. సెలక్షన్ చేసుకునేటప్పుడు కూడా పిల్లలతోటి ఎక్కువ మింగిల్ అయ్యే వాళ్ళు ఉంటే బాగుంటుంది. సో లక్కీ పిల్లలంతా, తన స్కూల్ పిల్లలంతా కూడా లక్కీ. నేను చూసిన థర్డ్ టీచర్ అనమాట. నేను నా లైఫ్లో చూసిన టీచర్లో థర్డ్ టీచర్. తర్వాత తన రిటైర్మెంట్ తర్వాత కూడా తన జీవితాన్ని ఇదే విధంగా సంతోషంగా కలిగి ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. టీచర్ పదవి విరమణ పొందుతున్నట్టుగా లేరు, ఇంకో 10 ఏళ్ళు ఇచ్చినా అవకాశం చేసేలాగా ఉన్నారనమాట. అయితే 95లో నేను అమ్మాయిల బాలికల పాఠశాల ఆమంగల్లో చేసినప్పుడు అప్పటి నుంచి మా స్నేహితం అలాగే కొనసాగుతుంది. నేను రిటైర్ అయ్యి కూడా 9 ఏళ్ళు అయింది. ఇప్పటికీ కుటుంబ మిత్రులాగా అలాగే కొనసాగుతోంది. ఇంకా ఇంకా శక్తితో యుక్తితో తనకున్నవన్నీ కూడా సమాజానికి అందించాలి అని చెప్పేసి కోరుతూ పదవి విరమణలు ఇప్పుడు నేను విశ్రాంతి అనుకోవద్దు, ఇంకా చేయాలి చేయాలి అనుకుంటేనే మీరు ఇంకా యాక్టివ్గా ఉంటారు. మీకు ఆ శక్తిని భగవంతుడు ఇవ్వాలని కోరుతూ సెలవు. నేను బుచ్చమ్మ టీచరు 32 ఇయర్స్ నుంచి తెలిసి మాకు ఇద్దరం 1993 నుంచి ఒకటే ఫ్యామిలీ లాగా పక్కపక్కనే ఆమంగల్లో ఉండేవాళ్ళం. ఆమంగల్ గర్ల్స్ హై స్కూల్లో 93 నుంచి కలిసి పనిచేసాము. 9 ఏళ్ళు పనిచేసిన తర్వాత మళ్ళా వాసుదేవ్పూర్కి కూడా నేను 2012లో వెళ్తే 2013లో టీచర్ వచ్చింది. మళ్ళీ అక్కడ కూడా 9 ఇయర్స్ కలిసి పనిచేసిన, మొత్తం 17 ఇయర్స్ కలిసి పనిచేసిన టీచర్ నేను ఒకే స్కూల్లో, గర్ల్స్ హై స్కూల్లో యూపీఎస్ వాసుదేవ్పూర్లో కలిపి. టీచర్ వాళ్ళ 1993 నుంచి కలిసి ఉన్నాము అని అంటే టీచర్ వాళ్ళ పిల్లలు మా పిల్లలు చిన్నవాళ్ళు, టీచర్ వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు చాలా కలిసిమెలిసి అన్న అనుకుంటా, పిల్లలు చెల్లెళ్ళు అనుకుంటా వాళ్ళు కాలం మంచిగా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. టీచర్కి ఎంత మంచి స్వభావం అంటే తెలిసి చీపకైనా హాని తలపెట్టదు, అట్లాంటి మంచి సౌహృదయురాలు. టీచర్ గురించి ఎంత చెప్పాలన్నా తక్కువే అనిపిస్తుందేమో. టీచర్ ఎప్పుడు పిల్లలలోనే కలిసి ఉండేది. హై స్కూళ్ళల్లో అయితే లీజర్స్ ఉంటాయేమో కానీ ఎవరి పని వాళ్ళకు ఉంటుంది కానీ యూపీఎస్ పిఎస్లలో మాత్రము ఎప్పుడు పిల్లల మధ్యలోనే ఉండాల్సి వస్తుంది టీచర్లు. ఆ విధంగా ఇప్పటికి కూడా గర్ల్స్ హై స్కూల్ పిల్లలు, యూపీఎస్ వాసుదేవ్పూర్ పిల్లలు ఎక్కడ చూసినా కూడా చాలా మంచి ప్రేమతోటి టీచర్ అంటే అంత అభిమానం. బుచ్చమ్మ టీచర్ అంటే బుచ్చమ్మ టీచర్, టీచర్ బుచ్చమ్మ హెచ్ఎం సార్ అనంతరెడ్డి సార్ వచ్చాడు. అందరం కలిసి 23 ఇయర్స్ బ్యాక్ మంచిగా పనిచేశారు. టీచర్కి అందరికీ కృతజ్ఞతలు. ఓకే, హ్యాపీ. ఇప్పుడు తపస్ జిల్లా అధ్యక్షులు కాశీరావు సార్ గారు, సుమరంజన్ మేడం గారు, భాస్కర్ గౌడ్ సార్, మన సంతోష్ సార్ చాలా ఘనంగా బుచ్చమ్మ చంద్రమోహన్ గారి యొక్క వీడుకోలు సమావేశంలో, పదవీ విరమణ సమావేశంలో చక్కగా మరి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం.
విరమణ పొందుతున్నటువంటి బుచ్చమ్మ మేడం గారికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం కడతాల్ పక్షాన శుభాశిస్సులు, అభినందనలు. మేడం గారిని గత 8 సంవత్సరాలుగా పరిచయం చూస్తున్నాము. అయితే మేడం గారు చాలా ప్రశాంతంగా, ఎప్పుడు కనిపించిన చిరునవ్వుతో మనకు ఎదురుగా కనిపిస్తుంది. అలాంటి టీచర్తో పాఠాలు చెప్పించుకునేటువంటి విద్యార్థులు, విద్యార్థినులు చాలా అదృష్టవంతులు, ధన్యులని నేను భావిస్తున్నాను. ఎందుకంటే టీచర్ లోపల ఎప్పుడు మనకున్నటువంటి ఎమోషన్స్లో కోపం అనేది నేనైతే ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు చిరునవ్వుతో నేను గమనించడం జరిగింది. సో అలాంటి ఉపాధ్యాయులు పిల్లలకు దొరకడం నిజంగా పిల్లల యొక్క అదృష్టం. అయితే మనకు కూడా ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు మరి వ్యక్తిగతంగా ఏవైనా సమస్యలు ఉన్నా మనం పాఠశాలకు వచ్చి పిల్లలతో మన అనుభవాలు కానివ్వండి, పాఠాలు కానివ్వండి, ఏవైనా వాళ్ళ జీవితంలో ఎలా ముందుకెళ్ళాలి, బాగుపడాలనేటువంటి విషయాలు మనం వాళ్ళతో చర్చించుకునేటువంటి సందర్భంలో మనకు ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా మర్చిపోయి ఎంజాయ్ చేస్తుంటాం. సరే, ఆ విధంగా మరి ఉపాధ్యాయులకు ఉన్నటువంటి ఈ రకమైనటువంటి అదృష్టం మనకే ఉంటుంది. మరి పదవిరానంతరం కూడా మేడం గారు మరి సుఖ సంతోషాలతో మరి ఆరోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భాస్కర్ గారు సార్. మన 10th క్లాస్ ఏ సెక్షన్ విద్యార్థులు
కాళోజీ నారాయణరావు గారు ఒక సందర్భంలో చెప్పినటువంటి మాటని మేడం గారికి ఈ సందర్భంలో సరిగా సరిపోతుంది అనిపిస్తుంది. ఒక ఉపాధ్యాయుని జీవితం ఎట్లాంటిదంటే కాళోజీ గారు అన్నట్టు పుట్టుకనేది చావునేది, జీవితం అంతా దేశానికి అన్నట్టు మరి విద్యార్థులకు సేవ చేయడంలోనే తన జీవితాన్ని మొత్తాన్ని గడిపినటువంటి సదవకాశం మేడంకు లభించడం, ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలుగా విద్యార్థులతోటి విద్యా బోధన సమయంలో గొప్ప గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను వారికి పరిచయం చేస్తూ విద్యార్థులు కూడా గొప్పవాళ్ళుగా ఎదగడానికి తన వంతుగా కృషి చేసి సుదీర్ఘమైన 36 సంవత్సరాల సర్వీస్. సత్యనారాయణ సార్, చాలా ధన్యవాదాలు సార్. మేడం గారి పదవీ విరమణ వేడుకలు సమావేశానికి ఇచ్చేసి మీరు ఆశీర్వచనం అందించినందుకు ధన్యవాదాలు సార్. అదేవిధంగా యూటీఎఫ్ కృష్ణ సార్ యొక్క మాట పాట ఈ మండలంలో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి దాదాపు 36 సంవత్సరాలు అని చెప్పారు. నా వయసు కూడా 36 సంవత్సరాలు. అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు, రక్తముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మాయిగా నేను కడుపులుండన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపించి సచ్చిన శవోలే సొమ్మసిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో, అమ్మంటే ఎంత గొప్పదో, బ్రహ్మకైనా వర్ణించవశమౌన. ఎన్ని జన్మలున్న కవుల కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా. పొద్దు పొద్దున లేచి నీ నామమును తలసి నిన్ను పూజించిన నీ రుణము తీరునా. అమ్మా కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. పచ్చి బాలింతయ్యి వెచ్చాలు మింగుతూ ఒళ్ళు నొప్పులు ఉన్న ఓచుకొని అమ్మ మలమూత్రాల పొత్తి గుట్టాలు పిండేసి చాకిల్లో అమ్ముళ్ళు సబ్బోలే అరుగును. చిన్న నోట అమ్మ అమ్మాని అంటే గావురంగానే మారాము చేస్తే పావురంగా అమ్మ చెంపను గిల్లి ముద్దాడి సంకన ఎత్తుకుంటాదమ్మా. రత్నమా మెరిసే ముత్యమా నా బంగారు తండ్రని అంటది. పడుకున్నా లేక కూర్చున్నా రామ బంటోలే కాపల ఉంటది. చందమామను చూపి గోరు ముద్దలు పెట్టి జోలపాడి అమ్మ పండుకో పెడుతది. అమ్మా కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు అదుపు తప్పినే కింద పడ్డప్పుడు అది చూసి అమ్మ బిరబీర ఉరుకొచ్చి దెబ్బ తాగేనని ఒళ్ళంతా చూస్తది. ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నా లేకున్నా మేడమిద్దరు లెక్కలేనన్ని ఉన్నా కన్న కడుపే మేడమిద్దలు అనుకుంటది. కడుపు తీపే ఆస్తి పాస్తులు అనుకుంటది. జ్వరమొచ్చి ఒళ్ళు కాలితే, జ్వరమొచ్చి ఒళ్ళు కాలితే అమ్మ గుండె నిండా బాధ ఉంటది. ఓ దేవుడా నా కొడుకును కాపాడమని వేడుకుంటది. కొడుకు లేచి నవ్వి ఆడినప్పుడే అమ్మ మమ్ముల కోటి దీపాలు వెలుగును. అమ్మా కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. ఆట పాటకు మొదటి ఆది గురువమ్మ మంచి
మంచి మాట చెప్పే బంగారు బొమ్మ 5 ఏళ్ల వయసులో పలక చేతికిచ్చి బడికి పో బిడ్డని బతుకు బాట చూపి ఓనమాలు నేర్పి 1, 2 చదివి వయసుతో పాటుగా చదువు పెరుగుతుంటే ఎదిగిన కొడుకును కళ్ళ చూసుకుంటూ కడుపు నిండినంత సంబార పడుతుంది. టీచరో గొప్ప డాక్టరో, టీచరో గొప్ప డాక్టరో, కలెక్టరో కావాలనుకుంటది మనసున్న తల్లి. మన బుచ్చమ్మ టీచర్ గారి హార్డ్ వర్క్ అనేది చేస్తుంటారు. మా అందరికీ బుచ్చమ్మ టీచర్ చాలా ఇన్స్పిరేషన్. రియల్లీ నాకు 10 ఏళ్ల నుంచి తెలుసు. 2015లో నేను ఇక్కడికి వచ్చినప్పటికే టీచరు వాసుదేవ్పూర్లో చేస్తున్నారు అనమాట. అప్పటి నుంచి కూడా చూస్తున్నాం మేము. కాంప్లెక్స్లో కానీ ఎక్కడైనా కూడా అంతే యాక్టివ్గా, మార్నింగ్ స్కూల్కు వస్తే ఎంత యాక్టివ్గా ఉంటారో ఈవినింగ్ వెళ్ళేటప్పుడు కూడా అంతే యాక్టివ్గా ఉండేవాళ్ళు మేడం. చాలా నేను ఎవ్రీ టైము మీరు పుష్పలత మేడంని యు ఆర్ ద మోస్ట్ ఇన్స్పిరేషన్ టు అస్ అని చెప్పేసి నేను ఎవ్రీ టైం చెప్తాను. ఎవ్రీ కాంప్లెక్స్లో చెప్తాను, ఎవ్రీ టైం. ఎందుకంటే వాళ్ళ ఏజ్ కంటే కూడా చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేసారు. చాలా టైం పంక్చువాలిటీ కానీ వాళ్ళ డెడికేషన్ కానీ ఇవన్నీ కూడా చూస్తే అసలు ఇప్పుడున్న పిల్లలు చాలా నేర్చుకోవాలి. ఇప్పుడు కొత్తగా వస్తున్న టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా నేర్చుకోవాలి. టైం సెన్స్, పంక్చువాలిటీ అనేది, పాఠాలు ఎట్లా చెప్పాలనే బోధనలో నిబద్ధత కానీ మేడం మీరు ఎప్పుడు కూడా మాకు మీ వాల్యుబుల్ సజెషన్స్ ఇస్తూనే ఉండాలి తర్వాత కూడా, ఎందుకంటే మీకు అప్పుడు ఇంకా ఎక్కువ టైం దొరుకుతుంది కాబట్టి. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ హ్యాపీ రిటైర్మెంట్ మేడం. హ్యావ్ ఏ గుడ్ లైఫ్. థ్యాంక్ యూ. విశ్రాంతి తీసుకునే టైంలో మీకు విశ్రాంతి ఏ విధంగా మంచి దేవుడు ఒక మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆ విధంగా కోరుకుంటూ మరి ఒకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. భోజనం చేసినటువంటి విద్యార్థులు కానివ్వండి. ఇక్కడ వాసుదేవ్పూర్ యూపీఎస్ వాసుదేవ్పూర్లో మేడం వర్క్ చేసింది. అక్కడ మేడం నాకు పాత పరిచయం లేదు, ఓన్లీ ముఖ పరిచయం. అది ఈ స్కూల్కి వచ్చినప్పుడు జంగయ్య సార్ కోసం వచ్చినప్పుడు మీటింగ్కి వచ్చినప్పుడు జస్ట్ ఫేస్ చూసేది మేడంది. పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారు, మీ పేరుని ఎంత గుర్తు చేస్తారంటే లైవ్లో చూసిన. సో పిల్లలు రానికి రెడీ అయ్యారు. వాస్తవానికి వంట వాళ్ళు బాగా గుర్తు చేస్తారు. ఊర్లో విలేజెస్ 26 రిపబ్లిక్ మొన్న 26 జనవరి రోజు మొత్తం మీ గురించి చర్చ జరిగింది. ఇంకో విషయం ఏంటంటే మెయిన్గా ఆమంగల్ మా మడతల టీచర్ మీరు చాలా ఇష్టం అంటే మేడం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే చెప్తా మేడం గురువు. ఆమె టీచర్ అయింది 2012 చేసి చెరుకు యాదగిరి బిడ్డే ప్రభావతి. ఇది ఆమె కంటే తెలుసు అంటే మొన్న హైదరాబాద్లో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇట్లా రోజులు ఈ సహకారంలోనే వస్తానని తెలుసు నాదర్పూర్ నుంచి. అంటుంది ఇట్లా బుచ్చమ్మ టీచర్ది రిటైర్మెంట్ ఉంది, ఎల్లుండి పోవాల్సి వస్తుంది ఏమనంటే బుచ్చమ్మ టీచరా నాకు ఇష్టమైన టీచర్ అని చెప్పి నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఒక టీచర్గా సాధించింది